ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రతపై హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరగగా ప్రభుత్వం తరపున కౌంటర్ దాఖలు చేశారు. జగన్కు జెడ్+ భద్రత కల్పిస్తున్నామని, మొత్తం 58 మంది సిబ్బంది రక్షణగా ఉంటారని ఎస్ఆర్సి రాష్ట్ర స్థాయి భద్రతా సెక్యూరిటీ కమిటీ సభ్యులు ఐపీఎస్ అధికారి ఎన్ఎన్ విశ్వనాథ్ హైకోర్టుకు తెలిపారు. ఒకవేళ జగన్కు భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయాలు మార్గాలను అనుసరించాలే కానీ హైకోర్టులో పిటిషన్ వేయడానికి వీల్లేదన్నారు. వైఎస్ జగన్ తనకు ముప్పు ఉన్నట్లు ఆధారాలతో అధికారులకు ఎలాంటి వినతి అందించలేదన్నారు. అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఇతర కారణాలున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని జగన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని హైకోర్టును కోరారు. వాస్తవానికి ఎల్లో బుక్ మార్గదర్శకంలో ప్రకారం జెడ్+ కేటగిరీలో వచ్చే వ్యక్తికి 58 మంది భద్రతా సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తారు. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2023లో తీసుకువచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం జెడ్+ భద్రతకు అదనంగా సిబ్బందిని కల్పించినట్లు హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో ప్రస్తావించారు. మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఓటమితో జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్నారు. ఈ కారణంగా అదనపు భద్రతా సిబ్బందిని పొందే విషయంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులకు 2023లో తెచ్చిన చట్టం వర్తిస్తుందని పేర్కొన్నారు. కానీ ఈ విషయాలను ప్రస్తావించకుండా దాచిపెట్టి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. జూలై 16వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించిందని, కొత్తగా ఎంపికైన ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయి అధికారికంగా భద్రతను కల్పించాలని సిఫార్సు చేసినట్లు తెలియజేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ విషయంలో మాత్రం జెడ్+ భద్రతా కేటగిరీ కొనసాగించాలని భద్రతా కమిటీ నిర్ణయించినట్లు కోర్టుకు తెలిపారు.